వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు నమస్తే. మీరేమో ప్రజాగలం సభ అటర్ ఫ్లాప్ అని మీరు అంటున్నారు. లేదు, మీరు పెట్టిన సిద్ధం సభలే మొత్తం కూడా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అని చెప్పేసి విపక్ష పార్టీలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఏది నిజం అసలు? శివ గారు నమస్తే. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నేను చెప్పటం ఎందుకు సార్, ఇప్పుడు టాల్కమ్ పౌడర్ యాంకర్ అని ఒక ఛానల్ ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి అనుకూల ఛానల్, పేరు నేను ఇక్కడ చెప్పదలుచుకోవాలా. ఆ ఛానల్లోనే పెట్టి ప్రధానమంత్రి గారి సభ సక్సెస్ కాలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ అనుకూల ఛానల్లో చెప్తున్నప్పుడు మరి దానికి సక్సెస్ అయిందా లేదా అనేది దాని మీద పెద్ద డిస్కషన్ అవసరం. రెండు, వాళ్ళు మా మీద పడి ఏడుస్తున్నారు అని అంటేనే అది ఫెయిల్యూర్ అని అర్థం కదా. సక్సెస్ అయితే మా మీద పడి తెలుగుదేశం జనసేన ఎందుకు ఏడుస్తారు? 3000 బస్సులు కావాలని చెప్పి ఆర్టీసీని అడిగితే ఎస్ 3000 బస్సులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఏ డిపో నుంచి ఎన్నెన్ని బస్సులో కూడా మొత్తం వాళ్ళు లిస్టు ఇచ్చి 3000 బస్సులు ఇవ్వడానికి వాళ్ళు అంగీకరిస్తే కేవలం 800 బస్సులే తీసుకున్నప్పుడు మిగిలిన 2200 బస్సులు తీసుకోలేదని అంటే అది ఫెయిల్యూరా, సూపర్ సక్సెసా, అటర్ ఫ్లాపా? అటర్ ఫ్లాపా? దానికి ఎగ్జాంపుల్ గా నేను చెప్పాలా? దీనికి నిదర్శనం కాదా? రెండవది, ఎన్నికల కోడ్ వచ్చింది సార్. ఎన్నికల కోడ్ వచ్చినాక జరిగినటువంటి మీటింగ్. అంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పోలీసులు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనో, లేదంటే మీరు అన్నట్టుగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనో, లేదంటే ఇంకేదన్నా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తారా? ఈ బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియకుండా పార్టీలు ఏ విధంగా విమర్శ చేస్తున్నాయి. రెండు, ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి ఎస్ ఇది భద్రతా వైఫల్యం అని ఎక్కడన్నా ఒక నోట్ వచ్చిందా? ఎందుకంటే ప్రధానమంత్రి గారి వస్తున్నారని అంటే ఈవెన్ ముఖ్యమంత్రి గారి పర్యటన అయినా ముఖ్యమంత్రి గారు వస్తుంటే ముందు రోజు నుంచి సెక్యూరిటీ అంతా ఆ సభా ప్రాంగణాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటది. సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతుంది మొత్తం ఆ సభా ప్రాంగణం అంతా. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వస్తున్నప్పుడు ముందు రోజే 3 రక్షణ హెలికాప్టర్లు, అది రక్షణ విమానాలు మొత్తం అక్కడికి వచ్చి ట్రయల్ రన్ వేస్తాయి. ఆ చుట్టుపక్కల మొత్తం హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోతాయి. ఎవరెవరు దాన్ని పర్యవేక్షిస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్తారు. ఇలాంటి హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళినప్పుడు మరి నిన్న ప్రధానమంత్రి గారి నుంచి సెక్యూరిటీ రీజన్స్ అండి, ఇట్లా సభలో ప్రధానమంత్రి గారి సెక్యూరిటీకి ప్రాబ్లం వచ్చిందని ఎవరన్నా చెప్పారా? లేదంటే కేంద్ర బీజేపీ నాయకత్వం ఏమన్నా చెప్పిందా? కేంద్ర బీజేపీ అధ్యక్షుడు నడ్డా గారు ఏమన్నా అనౌన్స్ చేశారా? వీళ్ళు అంటున్నారు బొకేలు తీసుకెళ్ళనట్లేదని. సిల్లీగా మాట్లాడితే ఎలా? ఈ బొకేలు తీసుకెళ్ళలేదు, శాల్వా తీసుకెళ్ళలేదు అని చెప్పినప్పుడు పెద్ద విగ్రహం ఎట్ట తీసుకెళ్లారు పురంధేశ్వర్ గారిని? ఆ ఒక్కలకి యాక్సెప్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి వాదానికి పోలీసులు అడ్డుకుంటారా? ఇప్పుడు ఇంత పెద్ద విగ్రహం తీసుకెళ్తున్నప్పుడు పైన డయాస్ మీదకి దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు బొకేలు శాల్వాలు తీసుకెళ్ళడానికి యాక్సెప్ట్ చేయరా? జనరల్ గా మాట్లాడుతున్నాను శివ గారు, నేను పార్టీ అన్నట్టు మీకు జనరల్ లాజిక్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆ విగ్రహం తీసుకెళ్ళింది కదా, ఇచ్చింది కదా మోడీ గారికి. మరి చూసారా మీరు? పురంధేశ్వర్ గారు ఇచ్చిన విగ్రహం చూస్తుంటారు. పురంధేశ్వర్ గారు విగ్రహం ఇచ్చారు ప్రధానమంత్రి మోడీ గారికి. ఆమె ఎట్టెత్తుకెళ్ళింది? పైనుంచి ఏమైనా హెలికాప్టర్ లో విగ్రహాన్ని ఆమె వస్తున్నప్పుడు ఏమన్నా డంప్ చేశారా? లేదంటే కింద నుంచే పురంధేశ్వర్ గారి పర్సనల్ అసిస్టెంట్ ఎవరో ఒకళ్ళు పైకి తీసుకెళ్లి ఇచ్చారా? మనం మాట్లాడేటప్పుడు అర్థం ఉండాలి కదా. మైకులు పనిచేయాలి, దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణమా? మైకులు పనిచేయకపోవడానికి అది ఎవరు ఆర్గనైజ్ చేశారో? తెలుగుదేశము, జనసేన, జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ, ఇక్కడ ప్రాంతీయ పార్టీ, ఇంకో గుర్తింపు లేని పార్టీ, 3 పార్టీల ఆర్గనైజేషన్ లో జరిగినటువంటి మీటింగు. దానికి ఒక పెద్ద కమిటీలు వేశారు కదా, డయాస్ కమిటీ, ఫుడ్ కమిటీ, జనాలను గ్యాదర్ చేసే కమిటీ, బస్సుల కమిటీ, ఇంకేదో తిండి కమిటీ, పాసుల కమిటీ, ఇంకా డాష్ 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 కమిటీలన్నీ 100 కమిటీలు వేసుకొని ఆ కమిటీల్లో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెంబర్ల, తెలుగుదేశం జనసేన బీజేపీ మెంబర్ల. మీకు ప్రోగ్రాం కండక్ట్ చేయడం చేతగాక అదేదో చేయలేక మా మీద పడి ఆడటం ఏంటి? నాకు ఒకటి అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి, బోల్తా కొట్టింది బుల్బుల్ పెట్టా అని మీరేదో అనుకున్నారు. మోడీ గారు వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఓయ్ జగన్ అంటాడేమో చంద్రబాబు నాయుడు లాంగ్వేజ్ లో, లేదంటే పవన్ కళ్యాణ్ లాంగ్వేజ్ లో అడగబోయేది డిస్కస్ చేయబోయేది అదే ప్రధానమంత్రి ప్రసంగం గురించి. అక్షర సత్యం గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అక్షర సత్యం గారు. ఒకప్పుడు మనం చూసుకుంటే ఏదైనా ఎన్నికల ప్రచారంలో అటు ఇటు ప్రచారాలు జరుగుతున్నప్పుడు, లేదంటే 2 పార్టీలు నిర్వహించినప్పుడు ఆ సభలో లేవనెత్తినటువంటి అంశాల గురించి, లేదంటే వారు విసురుకున్నటువంటి విమర్శలు, సవాళ్ళ గురించి చర్చ జరిగేది. ఇప్పుడు మాత్రం ఏకంగా సభే అటర్ ఫ్లాప్లు. ఇటు కూటమి సభ్యులేమో అటు వైసీపీ నిర్వహించినటువంటి సభలంతా కూడా గ్రాఫిక్స్ మాయా అంటూ విమర్శిస్తున్నారు. వీళ్ళేమో అసలు సభ నిర్వహించుకోవడమే రాదు అంటూ కూడా కూటమి సభ్యుల్ని వైసీపీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి విమర్శలు, ప్రతి విమర్శల్ని ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు ఏ రకంగా చూస్తారు? సార్, సాధించిన విజయాలు లేనప్పుడు విమర్శలు అట్లాగా ఉంటాయి సార్.
ఇప్పుడు వైసీపీ సాధించిన విజయాలు ఏదన్నా ఉంటే ఆ విజయాల మీద ఫోకస్ చేస్తుంది. వైసీపీ సాధించిన విజయాలు ఏమి లేవు. లేనప్పుడు పిల్లల గురించి, పెళ్లిళ్ళ గురించి, సభల ఫ్లాపుల గురించి మాట్లాడుకోవాలి. నిజంగా సభ అట్ర ఫ్లాప్ అయితే వైసీపీ భయపడుతుంది, ధైర్యంగా ఉంటుంది, గర్వంగానే. సభ హిట్ అయింది కాబట్టే వైసీపీ కంగారు పడిపోయి విమర్శలు చేస్తుంది. అయితే ఇక్కడ తప్పులు రెండు సైడ్ నుంచి ఉన్నాయి సార్. ఇప్పుడు పోలీసులు నిజంగా ఎలక్షన్ కమిషన్ కింద ఉంటారో అన్నది వెంకటరెడ్డి గారు చెప్పింది అందరికీ తెలుసున్నదే. అందులో తప్పేం లేదు. వెంకటరెడ్డి గారు వాస్తవంగా చెప్పారు. నిజంగా పోలీసులు ఎలక్షన్ కమిషన్ కింద ఉండి వైసీపీ పాత్ర లేకుండా ఉంటే అసలు వైసీపీ ఎందుకు సమర్థించాలి ఇవాళ పోలీసుల్ని? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పోలీసులు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ చూసుకొని మాకు సంబంధం లేదని కాము కూరుకోలే. ఇప్పుడు తెలుగుదేశం పాత్ర ఉంది, తెలుగుదేశం ఇష్టం ఉండొచ్చు కదా, అందుకని కంగారు పడి తెలుగుదేశం పోలీసులు సమర్థింటున్నారా? వైసీపీలు ఏ విధంగా ఏ సంబంధం ఉందని సమర్థింటున్నారా పోలీసుల్ని? అక్కడ అనుమానించాల్సిన అవసరం ఉంది కదా. పేరుకే ఎలక్షన్ కమిషన్, అన్ని ఇక్కడే కాదు, అన్ని ఏ రాష్ట్రంలో చూసినా. కానీ ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఆ అవార్త కొనసాగుతుంది, పోలీసులు ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నారు అనేదే కదా గొడవ అండి. మరో విషయానికి వస్తే సభ నిర్వహణలో తెలుగుదేశం తప్పుదాలు కూడా ఉన్నాయి. కనీసం ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు కూడా మా అది సరైన మైక్ సిస్టమ్ పెట్టాలని కామన్ సెన్స్ లేదా అని అనిపిస్తుంది. రెండోది, ఆ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి ఎవరో మహిళని పెట్టారు, త్రిమూర్తిని. ఆమె మాట్లాడడం కూడా రాదు. ప్రధానమంత్రి మాట్లాడి మీటింగ్ లో మరి బంధుత్వాన్ని పెట్టారా, లేకపోతే పురంధేశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా ఒకటైపోయి పవన్ కళ్యాణ్ పక్కన దోసేద్దామని ఉద్దేశంతో పెట్టారా, లేదా యాదృచ్ఛికంగా తప్పులు జరిగినాయి అన్నది ఆలోచించాలి. సరే, ఇది తెలుగుదేశం మీటింగ్ కాదు, బీజేపీ మీటింగ్ కాదు, జనసేన మీటింగ్ కాదు, ముగ్గురికి సంబంధించిన మీటింగ్. ముగ్గురికి సంబంధించిన మీటింగ్ లో ముగ్గురికి సమస్థాయి ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి పక్కనమో అది నరేంద్ర మోడీ గారి పక్కనే ఒక పక్కనమో పురంధేశ్వర్ గారు ఉండి, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉండి, అక్కడేమో షర్మిలాని, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అని చేసిన విమర్శలు ఎంతవరకు అర్థం ఉందండి? ఏ ఇద్దరు ఉంటే ఇంక పవన్ కళ్యాణ్ ఎందుకు పొత్తులో పని లేకున్నాడా, టైం పాస్ కున్నాడు ఆయన? చెరో పక్కన మోడీ గారి పక్కనమో వదిలి గారు, మధ్య గారు కూర్చుంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? జనసేన పరిస్థితి ఏంటి? జనసేన మద్దతుదారుల పరిస్థితి ఏంటి? ఈ తప్పుదాలు ఖచ్చితంగా పురంధేశ్వర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా బీజేపీ పెద్దలు కానీ, లేదా తెలుగుదేశం పెద్దలు కానీ ఆలోచించాలి. ఇంకో పాయింట్ ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది, సభా 2 కిలోమీటర్ల వరకు కూడా ఒక్క జనసేన జెండా లేదంటే రోడ్డుకి ఆ పక్కన ఈ పక్కన కానీ ఓన్లీ తెలుగుదేశం, బీజేపీ జెండాలు. అంటే అక్కడ యాదృచ్ఛికంగా అనుకోకుండా తప్పులు జరిగినాయా, లేదా బీజేపీ, తెలుగుదేశం, లేదా అక్కడ స్థానికంగా బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు ఒకటైపోయి జనసేన సైడ్ వేయడం కోసం అట్లా చేశారా అనే దానికి తెలుగుదేశం వివరణ ఇవ్వాలి, బీజేపీ వివరణ ఇవ్వాలి, జనసేన కూడా వివరణ ఇవ్వాలి. ఇప్పుడు నారాయణ మనోహర్ గారు వీళ్ళందరూ వెళ్ళి చూశారు కదా, గుంటూరు జిల్లా అధ్యక్షుడు గారి వెంకటేశ్వర గారిని వీళ్ళు వెళ్ళి ఏం అబ్జర్వ్ చేశారు, ఏం చూశారు? సరే, జెండాలు కూడా లేనప్పుడు మన స్థాయి ఏంటని తెలుసుకోవాలిగా. పవన్ కళ్యాణ్ గారు సీట్ ఎక్కడన్నా తెలుసుకోవాలిగా. నారాయణ మనోహర్ గారు వీళ్ళంతానే ముందు తెలుగుదేశం తప్పులు కవర్ చేసుకోండి. వైసీపీ తప్పు లేదని ముమ్మాటికి తప్పు ఉంది కాబట్టి వాళ్ళు ఊరికే కంగారు పడిపోతున్నారు. పోలీసులు తప్పు లేదని. పోలీసులు తప్పు లేదు, వైసీపీకి సంబంధం ఏంటి? ఎలక్షన్ కూడా అమలుగా ఉన్నప్పుడు మీరు చూసుకోండి. మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడా మనం సమాధానం రాబడదాం.